బా ఎన్ని రెసిపీస్ చూసారా. ఇదైతే ముక్కల పచ్చడి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ నెయ్యి వేసేసుకుంటే అంత చేతి ముట్టుకోక్కర్లేదు అది కదండి. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకున్నాను, అన్నం పెట్టుకున్నాను. ముక్కల పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా 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 ఇష్టం. అందులో కొత్తగా మామిడికాయలు వచ్చినప్పుడు ముక్కల పచ్చడి చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేశాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి, చక్కగా ఎంజాయ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే అరటికాయ బంగాళదుంపలు కలిపేసిన ఆవబెట్టిన కూర చాలా చాలా బాగుంటుంది. చక్కగా పోపులో పల్లీలు ఉన్నాయి, ఎండుమిరపకాయలు ఉన్నాయి, చక్కగా ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా నేను చెప్పను, అంత బాగుంటుంది కూర మాత్రం. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తాను కాబట్టి చాలా చాలా చాలా. ఇప్పుడే దింపానండి, ఇప్పుడు జస్ట్ 1 minute అయింది, వెంటనే షార్ట్ తీస్తున్నాను. చాలా చాలా వేడిగా ఉంది, బట్ మీకు చూపించాలంటే నేను ఆ వేడిని కూడా భరిస్తాను, అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా అయిన కూర, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డూ ట్రై ఇట్ అండి, చాలా మంచిది. అరటికాయ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇంకా దేంట్లోనే ఉండవు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఉండొచ్చు, బట్ దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాను. బట్ ఇందులో కొంచెం నేను బంగాళదుంపలు కూడా కలిపాను. చాలా 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 టేస్టీ అయిన అరటికాయ కూర. అలాగే సాంబార్ అయితే అదిరిపోతుంది, అల్టిమేట్ ఉంది. సాంబార్ అయితే అల్టిమేట్, ఇంకా చెప్పక్కర్లేదు, అంత వర్ణించలేము, అంత 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 టేస్టీగా ఉంది. అప్పడం అనేది కామన్, దీనికి కాంబినేషన్ సూపర్ 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 రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను మాత్రం దీన్ని కలిపేసుకుని ఇలా తింటాను, ఎప్పుడు మెసేజ్ చేసేస్తూ ఉంటాను కదా, నాకు ఇదే అలవాటు కదా. ఇలా డార్క్ గా తినేసేయండి, ఓకేనా. చాలా 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 బాగుంటుంది. అరటికాయ కూర కూడా అదిరిపోతుంది, మీరు కూడా తినేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ రెసిపీస్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ అండి.